ఇలా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఇలా మావోయిస్టులు అంతా చేసి తర్వాత అర్బన్ నక్సల్ పేరుతో కమ్యూనిస్టులు లేకుండా ద్వారా కుట్ర చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ మోడీ నీ ఆటలు సాగం. ఇలా నిజంగా హెడ్మాన్కి సంబంధించిన ప్రశ్నలు చూస్తే హెడ్మాన్ తీసుకొచ్చి కాల్చిన పరిస్థితి దానిపై న్యాయ విచారణ ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే ఇట్లాంటి ఎన్కౌంటర్ ద్వారా ప్రశ్నించే గొంతుకు నొక్కేస్తాం రావడం రాజద్రోహ కేసు వ్యక్తి ఇప్పుడు బాంబేలో ఉన్నాడు. అదే ప్రొఫెసర్ సాయిబాబా 90% వికలాంగులు కూడా మనకు తెలుసు. ఆయన 9 ఏళ్ళు జైల్లో పెడితే ఆయన చనిపోయినారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది నిర్దోషి, ఏం తప్పు చేయలేదని. ఎవరు కేసు పెట్టించినాడు మోడీ జైల్లో పెట్టారు. ఇలాంటివన్నీ అది మోడీ పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడుతున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించినటువంటి గుడ్డ నీడ విద్యా సౌకర్యాలు ఉండట్లేదు. వీటన్నిటిపైన కూడా సిపిఐ పోరాడుతున్నది. ఇలా ఈ అన్ని విజయాలు సాధించడంలో ఇలా రాజ్యపాలన అధ్యక్ష ఆయన ఏంటంటే సిపిఐ చేయబడి బ్యాంకులు జాతీయంగానే అంటే సిపిఐ చేయబడి ఇలాంటి అనేకమైన సమస్యలమైనటువంటి ప్రజా అవసరం సంబంధించినటువంటి అంశాలుగా సిపిఐ పోరాటం చేసి సాధించింది. గ్రామీణ కాలంలో కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ మోడీ మతోన్మాద పాసిస్టు నియంత్రిత పొగల్లో పరిపాలన సాగిస్తుంది కాబట్టి రాజధానిగా అవసరం కూడా మనం చూసాం. మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి పైనే ఒక చెప్పి ఇస్తే అది ఆఫీస్ లేదు ఇంకా ఇవ్వడం అంటే ఎటుపోతుంది దేశం. అందుకని అధ్యక్ష తన పరిపాలన పెట్టిన ఆశ్చర్యపోయింది లేదు. మరి అందుకనే వామపక్షాలు ప్రగతిశీల శక్తులు ఎర్రజెండాలన్నీ ఏకం కావాలా, మానసత్వ అందరూ రావాలా. ఈ రకంగా రానున్న కాలంలో ఈ వందేళ్ళ సందర్భంగా ఖమ్మంలో జరిగే సభలో వినిపిస్తాం. అందరికి కలుసుకొని ఒకటే అందరి ఎజెండా ఒకటే. అందరి ఎజెండా ఏమిటి? సమాజం అంతరాలి సమాజం. కానీ దారులన్నీ ఒకటే కావాలా. అందుకని అందరికి పిలిపిస్తున్నాం. కలిసి పనిచేద్దాం. రానున్న కాలంలో దేశంలో ప్రత్యామ్నాయ శక్తి చేద్దాం. ప్రపంచంలో ఇప్పుడు నేపాల్లో కమ్యూనిస్ట్ వేగమైంది, శ్రీలంకలో అధికారంలోకి వచ్చింది. చాలా భారతదేశంలో కూడా మనం ఎందుకు రాకూడదు అని దాని మీద మనం కలిసి పనిచేద్దామని చెప్పి వినిపిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఆనాడు మోడీకి ఆ స్వతంత్ర పోరాటం పాత్ర నిలువలు సంబంధం లేదు అధికారం సాగిస్తాం. కాబట్టి బీజేపీ మతోన్మాద శక్తిని ప్రతిఘటించాలంటే దాన్ని ఓడించాలంటే వామపక్షాలు ప్రగతిశీల ప్రజాతంత్ర వేదిక మీద రావాలని చెప్పి పిలిపిస్తూ ఉన్నాం. తద్వారా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రేపు వ్యవస్థను నిలబెట్టుకోవాలి, రాజ్యాంగాన్ని పరీక్షించుకోవాలని చెప్పి పిలిపిస్తాం. థ్యాంక్ యూ.